అక్కడ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఇంకా ఫినిష్ అవ్వలేదు. ఓకే, రెనోవేషన్ జరుగుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ ఇంకా 2 months పట్టిద్ది అన్నారు. అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇల్లు మురికిగా ఉంటుంది, అవునా? అన్ఫినిష్డ్గా ఉంటుంది. ఎక్కడ చూసినా పడిపోయిన మేకులు, చెత్త చెదారం కనపడుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి ఏం సిస్టర్ ఇల్లు ఇంత చండాలంగా ఉంది అన్నాను అనుకోండి, ఏమంటారు ఆమె? సిస్టర్ ఇదిగోండి ఫోటో, బిల్డర్ నాకు ఇచ్చిన ఫోటో ఇది, అవునా కదా? ఇదిగో ఎంతోమంది ఇల్లు కడతారు, కానీ కట్టేది ఆయన, మన గృహాన్ని కట్టేది ఆయన. ఎంతోమంది బిల్డర్స్ ఉంటారు, కానీ మన జీవితానికి, మన కుటుంబానికి ఆర్కిటెక్ట్ ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. సో చెత్తగా కనపడింది అన్నంత మాత్రాన అది అయిపోయినట్ట? అవ్వలేదు. దేవుడు విశాలపరుస్తున్నాడు నీ గృహాన్ని. సో కొన్నిసార్లు దుమ్ము కనపడుతుంది, కొన్నిసార్లు అక్కడ కొన్ని మీకు ఇష్టం లేని కనపడుతుంది. ఎందుకంటే దేవుడు కొన్ని పగలు కొట్టేస్తుంటాడు, కొన్ని తీసేస్తూ ఉంటాడు, కొన్ని యాడ్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో మీ ఇంటి పక్కన వచ్చి చూడొచ్చు, ఏంటి మీ ఇల్లు ఇట్లా ఉంది అని. సో అప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆయన కడుతున్నాడు. నా బిల్డర్తో నేను మాట్లాడుకుంటున్నాను. నా బిల్డర్ నా గృహాన్ని కడుతున్నాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు నా గృహాన్ని కడుతున్నాడు. ఇదిగో ఫినిష్డ్ ప్రోడక్ట్ నా చేతిలో ఉంది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గృహాన్ని కడుతున్నాడు. ఈ రోజున మన కుటుంబాలను కడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీకు అసాధ్యమైంది ఏదో అడుగు ఆయన్ని. విశాలపరచు, స్ట్రెంగ్తెన్, నీ గుడారము సరిహద్దులను విశాలపరచు, నీ గుడారపు సరిహద్దులను విశాలపరచు.